ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేన బీజేపీతో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని మట్టి గరిపించి 175 స్థానాలకు 11 స్థానాలకి పరిమితం చేసింది. ఈ మేరకు టీడీపీ పార్టీ కూటమితో కలిసి బుధవారం అట్టహాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ రోజు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేష్ మొదటిసారిగా నేను అంటూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.